యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్రమ రిజిస్ట్రేషన్ ఆపివేయాలని ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలూరి రామరెడ్డి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్రమ రిజిస్ట్రేషన్ ఆపివేయాలని ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలూరి రామరెడ్డి మాట్లాడుతూ మండలంలో వెల్మజాల, సీతారాంపురం, మరిపడిగ, రామారం, నూనెగూడెం, పాచిల్ల ప్రతి గ్రామంలో కూడా అక్రమ రిజిస్ట్రేషన్లు ఉన్నాయని, ప్రభుత్వ అధికారులు వీటిని గుర్తించి రిజిస్ట్రేషన్లు రద్దు చేసి పేద ప్రజలకు న్యాయం చేయాలని అన్నారు. న్యాయమైన పట్టాలకు ఎన్ని రోజులు తిరిగినా కూడా కావడం లేదని, డబ్బులు ఇచ్చే వారికి మాత్రం త్వరగా పనులు అవుతున్నాయని అన్నారు. పేద ప్రజలకు న్యాయం జరగాలని, అక్రమ పట్టాలను ఆపివేయాలని డిప్యూటీ తహసీల్దార్ జలకుమార్కి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆకుల ఆంజనేయులు, బింగి నాగేష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎక్కువ ఒక పైకి సంకాలం కూడా ఉన్నాయి, మంత్రులు తక్కువ అట్ట పైకి పడతాను ఇట్లా మెమోరాండం పట్టుకో, అట్లా పట్టుకో. రైట్ ఏమవుతాయి అన్న, అట్టలేదు లెటర్ పడదు మరి. చెప్పలేమండి, మరి మీరు హైయర్ ఆఫీసర్ దృష్టిలో ఉంది కదా, వాళ్ళు చూస్తారు. మీరు చెప్పలేదు మా మండల పార్టీ అది చెప్తాడు, మీకు చెప్తే మా బావ చేయమని ఇప్పుడు 6 నెలలు ఎకరం అనుకుంటుంది. అది ఆనేరు పోతుంది, వస్తుంది ఫైర్, మన గోనీరు పోతుంది, వస్తుంది. మేము పైసలు కట్టి అమౌంట్ కట్టే పే చేసి మీ సేవలు అప్లై చేసుకుంటాం. గవర్నమెంట్ పైసలు కట్టి మేము మీ సేవలు అప్లై చేసుకున్నప్పుడు మీరు అధికారులు ప్రభుత్వ సొమ్ము తీసుకొని జీతాలు తీసుకుంటారు కాబట్టి మీరు పనిచేయాలి. మేము వచ్చి ఊరికే మిమ్మల్ని బతిరాడడం, టేబుల్ కాడికి పోతున్నాయి, చేయి పెడుతున్నాయి, పైలు కదలడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మామూలు పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతుంది. మీ డ్యూటీ ఏంది, రెవెన్యూ పరంగా ఏదైనా నేనేది చేసే డ్యూటీ మీరు. మేము పైసలు గవర్నమెంట్ పన్ను కడుతున్నాం కాబట్టి దీని మీద పూర్తి విచారణ జరగాలి అని మేము. ఇంకా దీని మీద విచారణ జరగకుంటే ఇంకెక్కడ దాకా జిల్లా కప్పిపుచ్చే ముచ్చటైతే లేదు. కప్పిపుచ్చటాన్ని మేము అడగలేము. దీన్ని మొత్తం బయట చేయాలని మేము సీరియస్గా వార్నింగ్ ఇస్తాం.